హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చెన్నై వెజిటేబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటేబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుపోయే ముందు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన అప్డేటెడ్ వీడియోస్ అనేది మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అన్ని వెజిటేబుల్ యొక్క ధరలు తెలుసుకుందాం. ముందుగా చిక్కుడు 10 నుంచి 25 రూపాయలు, ఆమ్లా 180 నుంచి 190 రూపాయలు, బేబీకార్న్ 60 నుంచి 80 రూపాయలు, బీన్స్ 30 నుంచి 45 రూపాయలు, వైట్ బీన్స్ 20 నుంచి 35 రూపాయలు, బీట్రూట్ 20 నుంచి 25 రూపాయలు, కాకరకాయ 20 నుంచి 40 రూపాయలు, పాల్యం వంకాయ 10 నుంచి 30 రూపాయలు, దబ్బు వంకాయ 20 నుంచి 35 రూపాయలు, గ్రీన్ వంకాయ 20 నుంచి 30 రూపాయలు, భుజాల వంకాయ 10 నుంచి 15 రూపాయలు, బటర్ బీన్స్ 60 నుంచి 100 రూపాయలు, క్యాబేజ్ 5 నుంచి 8 రూపాయలు, క్యాప్సికమ్ 20 నుంచి 50 రూపాయలు, క్యారెట్ 20 నుంచి 30 రూపాయలు, క్యాలీఫ్లవర్ 10 నుంచి 16 రూపాయలు, చోచో వంకాయ 10 నుంచి 20 రూపాయలు, గోడి చిక్కుడు 15 నుంచి 20 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 60 రూపాయలు, దోసకాయ 30 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 15 నుంచి 20 రూపాయలు, డబల్ బీన్స్ 100 నుంచి 130 రూపాయలు, మునక్కాయలు 30 నుంచి 50 రూపాయలు, వెల్లుల్లి 170 నుంచి 180 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, గ్రీన్ బఠానీ 90 నుంచి 120 రూపాయలు, పచ్చిమిర్చి 40 నుంచి 80 రూపాయలు, దొండకాయలు 10 నుంచి 25 రూపాయలు, బెండకాయ 20 నుంచి 30 రూపాయలు, మ్యాంగో 10 నుంచి 25 రూపాయలు, నూక్కల్ 10 నుంచి 15 రూపాయలు, ఆనియన్ 10 నుంచి 16 రూపాయలు, వైట్ ఆనియన్ 20 నుంచి 25 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 30 రూపాయలు, బంగాళదుంప 16 నుంచి 20 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుంచి 18 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 15 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 20 రూపాయలు, సొరకాయ 15 నుంచి 20 రూపాయలు, టమోటో 15 కేజీల బాక్స్ 250 నుంచి 330 వరకు, అరటి పువ్వు 10 నుంచి 12 రూపాయలు, అరటి దుంప 10 నుంచి 15 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 10 రూపాయలు, లెమన్ 100 నుంచి 120 రూపాయలు, పుదీనా 50 కట్టలు 100 నుంచి 150 రూపాయలు, కొత్తిమీర 50 కట్టలు 50 నుంచి 140 రూపాయలు, వరి వంకాయ 10 నుంచి 20 రూపాయలు. అలాగే అలసందులు 40 రూపాయలు కిలో పలికాయండి. సో ప్రస్తుతానికి అయితే కొన్ని వెజిటేబుల్ రేట్స్ అనేవి తగ్గాయని చెప్పుకోవచ్చు. సో రైతులేమీ భయపడాల్సిన అవసరం లేదు. ముందు రేట్స్ అనేవి పెరుగుతాయి. సో అలాగే మనం చెప్పే ఈ రేట్స్ అనేవి రైతు యొక్క వెజిటేబుల్ తాజాదనం బట్టి రేట్స్ అనేవి వేరే అవుతూ ఉంటుందండి. అలాగే మీరు చేసే గ్రేడింగ్స్ కావచ్చు, మీరు ఉన్న లోకల్ మార్కెట్స్ కావచ్చు, రేట్స్ అనేవి వేరే ఉంటాయి. ఇది ముఖ్యంగా రైతులు గమనించాలని కోరుకుంటున్నాం. సో మన అప్డేటెడ్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.